గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియా ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ సండే రోజున పర్త్ ఆప్టస్ స్టేడియంలో జరగబోతుంది. యాక్చువల్లీ ఒక వన్డే సిరీస్కి ఇంత ఇంపార్టెన్స్ రావడం గతంలో ఎప్పుడు చూడలేదు మనం. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫ్ కోర్స్ ది రిటర్న్ ఆఫ్ రోకో. చాలా గ్యాప్ తర్వాత 7 నెలల తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ ఇంటర్నేషనల్ సీన్లో కనిపిస్తున్నారు. సో దే హ్యావ్ బికమ్ ఏ ప్రెషస్ కమోడిటీ. సో రేర్గా కనిపిస్తున్నారు కాబట్టి అంత ఫోకస్ అంతా వాళ్ళిద్దరి మీద ఉంది, రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 కోర్స్ ఇండియా ఆస్ట్రేలియా అంటే ఏ ఫార్మాట్ ఆడినా ఎక్కడ ఆడినా అది అంటే ఒకప్పుడు యాషెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో ఇప్పుడు అలా అయిపోయింది. పాకిస్తాన్ నో లాంగర్ ఏ సాలిడ్ అపోనెంట్ ఫర్ అస్. మనకి గట్టి పోటీ ఇవ్వలేకపోతుంది పాకిస్తాన్. కానీ ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్లు ఎప్పుడు కూడా ఏ ఫార్మాట్లో అయినా ఎలా అయినా సరే చాలా చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతాయి. చాలా మనకి ఎన్నో కీ బ్యాటిల్స్ మనం చూసాం. దాంట్లో వీళ్ళిద్దరు కూడా చాలాసార్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ సిరీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే క్రౌడ్ కూడా పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్స్కి వస్తారు. ఈవెన్ ఆప్టస్ స్టేడియం బిగ్ స్టేడియం 50,000 క్రౌడ్ వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత జరగబోయే 2 మ్యాచ్లు కూడా వాటికి కూడా బ్రహ్మాండమైన ప్రేక్షకాదరణ ఉండే అవకాశం ఉంది. అలాగే మన టీవీలో కూడా చాలామంది ఐబాల్స్ క్యాచ్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే రోహిత్ ఎలా ఆడతాడు, విరాట్ ఎలా ఆడతాడు అని చూడడానికి ఉంటారు. అలాగే దిస్ సిరీస్ ఇస్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఫర్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ ఆల్రెడీ T20స్లో బ్రీఫ్గా లీడ్ చేశాడు. టెస్ట్లో హ్యాస్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అన్బీటన్గా ఉన్నాడు. ఇంగ్లాండ్లో ఆడిన 5 టెస్ట్లో 2-2తో డ్రా చేస్తున్నాడు. అండ్ వెస్టిండీస్తో ఆడిన 2 టెస్టులు గెలిచాడు. సో హీఈస్ హ్యావింగ్ ఎ గుడ్ రికార్డ్ యాజ్ టెస్ట్ క్యాప్టెన్గా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ వన్ డే క్యాప్టెన్గా, రెగ్యులర్ క్యాప్టెన్గా ఇప్పుడు అతనికి ఇది మొదటి అవకాశం. సో ఇక్కడ అతను ప్రూవ్ చేసుకోవాలి. హీ హాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ వన్ డే క్యాప్టెన్ ఆల్సో. సో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అతని మీద కూడా ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇండియా ఈ మ్యాచ్లో ఎలా ఫేవరెట్గా ఉంటుందా, ఎవరు గెలుస్తారు కానీ నాకు పెద్ద ఈ సిరీస్ మనం గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి, ఓడిపోయినా పెద్దగా నేను ఫీల్ కాదు. మనం ఇంపార్టెంట్ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తే చాలు. మన బౌలింగ్ అటాక్లో ముఖ్యంగా కొత్త బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు పర్ఫామ్ చేయాలి. అలాగే బ్యాటింగ్లో కూడా మనకి కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. అంతకుమించి రిజల్ట్ ఆఫ్ ది సిరీస్ ఇస్ నాట్ దాట్ ఇంపార్టెంట్. బట్ ఇండియా విల్ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫుల్ స్ట్రెంగ్త్ లేదు. ఆస్ట్రేలియా స్ట్రెంగ్త్ అంత గొప్పగా లేదు. ఎందుకంటే వాళ్ళకి క్యామరన్ గ్రీన్ ఇంజర్డ్, అలెక్స్ క్యారీ ఇంజర్డ్, జాష్ ఇంగ్లీష్ ఇస్ ఇంజర్డ్. అలెక్స్ క్యారీ నాట్ ఇంజర్డ్, బట్ హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యాషెస్ కోసం షెఫీల్డ్ షీల్డ్ ఆడుతున్నారు. చూడండి వాళ్ళ లెక్క చూడండి. వాళ్ళు యాషెస్ సిరీస్ ప్రిపరేషన్ కోసం రెడ్ బాల్ క్రికెట్ ఆడాలి నేను యాషెస్ కోసం అన్నట్టుగా అతను హీస్ ప్లేయింగ్ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్, డొమెస్టిక్ మ్యాచ్. అది ఇంపార్టెన్స్. దేశం తరఫున ఆడడానికి పక్కన పెట్టాడు. అండ్ ఇంగ్లీష్ ఇంజర్డ్, క్యామరన్ గ్రీన్ చాలా కీ ప్లేయర్, అతను మిస్ అవుతున్నాడు. అండ్ దెర్ ఇస్ నో ప్యాట్ కమిన్స్. ఆఫ్ కోర్స్ ప్యాట్ కమిన్స్ కూడా లేడు. సో వాళ్ళు యాడమ్ జాంపా ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్ లేడు. సో వాళ్ళ బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా అంత స్ట్రెంగ్త్ మనకి కనపడలేదు. బట్ దే స్టిల్ ఆన్ దేర్ హోమ్ గ్రౌండ్ దే ఆర్ వెరీ వెరీ ఫార్మేటబుల్ అపోనెంట్స్. ఎక్కడైనా సరే చాలా డేంజరస్ అపోనెంట్ వాళ్ళు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ దగ్గర బౌల్డ్ అంత టాలెంట్ ఉంది. మన దగ్గర ఎలా మంచి బెంచ్ స్ట్రెంత్ ఉందో అలాగే ఉంది. బట్ మీరు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తే, ముందుగా వాళ్ళ 11 చెప్తాం, తర్వాత మన 11 గురించి మాట్లాడడం చూస్తే మీకు అంత స్ట్రెంత్ నాకు కనపట్లేదు. సరే, ఇప్పుడు వాళ్ళకి ఓపెనర్స్ సూపర్, ట్రావిస్ హెడ్ అండ్ మిచెల్ మార్ష్. ఇద్దరు కూడా దే కెన్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ యూ. మిచెల్ మార్ష్ ఆన్ హిస్ డే కెన్ బి వెరీ వెరీ డేంజర్. ట్రావిస్ హెడ్ ఈజ్ ఆల్వేస్ హెడేక్ ఫర్ ఇండియా. సో వీళ్ళిద్దరూ చాలా ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ జోడీ. వాళ్ళిద్దరు కనుక బాగా ఆడితే దే విల్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఇండియా. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 350 చేసినా 360 చేసినా, ఏదైతే మన ఉమెన్స్ టీంలో చూసాం కదా 330 చేసి దే కుడ్ నాట్ డిఫెండ్ ఇట్. అలాగే వీళ్ళిద్దరు కనుక చెలరేగితే మ్యాచ్ ఇస్ గాన్. లబుషన్ ఈజ్ అ స్టడీ ప్లేయర్. లబుషన్ ఒరిజినల్ స్క్వాడ్లో లేడు, క్యామరన్ గ్రీన్ ప్లేస్లో లాస్ట్ మినిట్ రీప్లేస్మెంట్కి వచ్చాడు. బట్ డొమెస్టిక్లో అతను 5 మ్యాచ్లో 4 సెంచరీలు చేశాడు. ఇన్ ఫార్మ్ బ్యాట్స్మెన్ అండ్ వీ నో దట్ ఈజ్ హిజ్ ఎబిలిటీ. ఈ మధ్యకాలంలో అతను గతంలో ఉన్నంత కన్సిస్టెన్సీ లేదు, కానీ నౌ సిన్స్ హీఈస్ బ్యాక్ ఇన్ ఫార్మ్ ఐ థింక్ హీ విల్ బి హ్యాండ్ఫుల్. సో వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. చూడండి మీకు మిచ్ ఓవెన్ చాలా టాలెంటెడ్. ఐపీఎల్ టీమ్స్ కూడా ఈసారి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతారు అతను. రెన్షా, కూపర్ కానలీ, మీకు కీపర్ ఫిలిప్, వీళ్ళందరూ కూడా పెద్దగా మనకి అంటే ఎక్స్పీరియన్స్, అంటే వీళ్ళు సేమ్ మనకి స్టీవ్ స్మిత్ లాంటి ఆ స్టైల్
ప్లేయర్స్, క్యామరన్ గ్రీన్, మ్యాక్స్వెల్, ఆ టైప్ ఆఫ్ వైబ్ మనకి వీళ్ళు ఇవ్వట్లేదు. బట్ దే ఆర్ స్టిల్ వెరీ గుడ్ ప్లేయర్స్. అండ్ దే హ్యావ్ ఆఫ్ కోర్స్ బౌలింగ్లో స్టార్క్, హ్యాజల్వుడ్ అయితే ఉన్నారు. అండ్ జాంపా లేకపోయేసరికి దే విల్ హ్యావ్ టు ప్లే కునమెన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ అఫ్ కోర్స్ ఫాస్ట్ బౌలర్స్ మరి జేవియర్ బార్ట్లెట్ నాడిస్తారా, నేథన్ ఎల్లిస్ నాడిస్తారా, డ్వార్షూస్, ముగ్గురులో ఒకరు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. సో ఆస్ట్రేలియా అంత స్ట్రాంగ్ ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని తొందరగా ట్రావిస్ హెడ్ని తొందరగా అవుట్ చేయాలి. ట్రావిస్ హెడ్ని ఎలా అవుట్ చేయాలనే విషయంలో మన స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. ట్రావిస్ హెడ్ని కానీ మిచెల్ మార్ష్ కానీ ఇద్దరు ఈక్వల్లీ డేంజరస్. ట్రావిస్ హెడ్ ఈస్ మోర్ డేంజరస్ బికాస్ హీ హాస్ గాట్ వండర్ఫుల్ రికార్డ్ అగేన్స్ట్ ఇండియా. అండ్ మార్ష్ ఆల్సో ఆన్ హిస్ డే కెన్ బి ఎ టెరిఫిక్ బ్యాట్స్మెన్. సో వాళ్ళ కెప్టెన్. సో వాళ్ళిద్దరి మీద మ్యాచ్ ఎక్కువగా డిపెండ్ అవుతుంది. వాళ్ళిద్దరిని తొందరగా అవుట్ చేయగలిగితే, దాన్ని తొందరగా అవుట్ చేయాలి. మొత్తం మీద వాళ్ళ పార్ట్నర్షిప్ కనుక తొందరగా బ్రేక్ చేయగలిగితే ఐ థింక్ ఇండియా కెన్ విన్ ది మ్యాచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిరీస్. దట్ ఈస్ ద కీ ఫర్ ది సిరీస్ అని నేను అనుకుంటున్నాను. ఇక మన 11 గురించి వస్తే, మన 11లో టాప్ 6 ఫుల్లీ సెటిల్. కెప్టెన్ గిల్ విల్ ఓపెన్ విత్ ది ఫార్మర్ కెప్టెన్ రోహిత్ శర్మ. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, ఆ ప్లేస్ అతనికి ఎప్పుడు పేటెంటెడ్. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్. నెంబర్ 5లో కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ హెస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. మనకి వరల్డ్ కప్లో కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ కీపర్ బ్యాట్స్మెన్గా, మిడిల్ ఆర్డర్ ప్లేయర్గా హెస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. అండ్ నాట్ ఓన్లీ హీ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ వెరీ వెల్. 2 మల్టీలేటరల్ ఐసీసీ టోర్నమెంట్స్లో. సో 4 and 5లో వాళ్ళిద్దరు. 6లో అక్షర్ పటేల్. ఈ 6 ఫిక్స్. అయితే ఇక్కడ మీకు చూస్తే ఏంటంటే టాప్ 5 అందరూ కూడా మీకు రైట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు. దానివల్ల అక్షర్ పటేల్ క్యాన్ బీ ప్రమోటెడ్. ఏదో ఒక పాయింట్లో లైట్ రైట్ కాంబినేషన్ కావాలి. స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తున్నారు. స్పిన్నర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయాలనుకున్నా, లేకపోతే ఇన్ జనరల్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటే అక్షర్ పటేల్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫ్లోటర్. అతను ఫ్లోటర్గా యూజ్ చేస్తారు, ఎక్కడో చోట అతన్ని దించే అవకాశం ఉంటుంది. సో అక్షర్ పటేల్ క్యాన్ బ్యాట్ ఎట్ నెంబర్ 4. నెంబర్ 3, 1, 2, 3 అయితే పక్క. 4, 5లో ఎక్కడో చోట అక్షర్ పటేల్ వచ్చే అవకాశం ఉంది, హెడ్ ఆఫ్ రాహుల్ ఆర్ శ్రేయస్ అయ్యర్. నితీష్ కుమార్ రెడ్డి పక్కా ఉంటాడు టీంలో, ఎందుకంటే హీ విల్ గివ్ ద 6th బౌలింగ్ ఆప్షన్. హీఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ మీకు హార్దిక్ పాండ్యా అంత బ్యాలెన్స్ ఇవ్వకపోయినా అతను ప్రెజెన్స్. సో నితీష్ కుమార్ రెడ్డి పక్కా ఇన్ ది 11. సో మీకు 7 వరకు రెడీతే 7 నితీష్ కుమార్ రెడ్డి వరకు పక్కానే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎవరు ఉంటారు ఎవరు లేరు అనేది మనకి చూడాలి. ఎందుకంటే మీకు సిరాజ్ సిరాజ్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. బట్ సిరాజ్కి పార్ట్నర్గా హర్షదీప్ సింగ్ ఉంటాడా, హర్షిత్ రాణా ఉంటాడా అనేది చూడాలి మనం. థర్డ్ సీమర్ కూడా ఖచ్చితంగా అవసరం. థర్డ్ సీమర్ కూడా మీకు ఉండాలి ఇక్కడ ఎందుకంటే యూ కెనాట్ హ్యావ్ నితీష్ రెడ్డి యాజ్ థర్డ్ సీమర్. సో థర్డ్ సీమర్ కుడ్ బి హర్షిత్ రాణా ఆర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఇద్దరిలో ఒకరు ఉండే అవకాశం. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా ఖచ్చితంగా ఉండాలి అని నా అభిప్రాయం. సెకండ్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండాలి నేను అనుకుంటున్నాను. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే కుల్దీప్, హర్షదీప్, సిరాజ్ అండ్ హర్షిత్ రాణా అనుకోండి, వీళ్ళు నలుగురు ఉంటే మీకు బ్యాటింగ్ 7 దగ్గర ఎండ్ అయిపోతుంది. నలుగురు టెయిల్ ఎండర్స్ అయిపోతారు. ఈ టీం కానీ గౌతమ్ గంభీర్ కానీ వీళ్ళ లెక్క ఎట్లా ఉందంటే 8 దాకా బ్యాటింగ్ ఉండాలి. కమ్ వాట్ మీ, వీ షుడ్ హ్యావ్ బ్యాటింగ్ ఎట్. మన బౌలింగ్ కాస్త వీక్ అయినా పర్లేదు, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. అలాంటప్పుడు వాషింగ్టన్ కుడ్ ప్లే హెడ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్. దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. కుల్దీప్ ఈ ఇయర్లో నేను ఎక్కడో స్టాట్స్ కూడా చూశాను, ఈ ఇయర్లో అందరికంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ ఇన్ వన్ డే ఫార్మాట్లో. ఆల్ ఫార్మాట్స్లో అతను వికెట్స్ తీస్తాడు. Could be a little bit expensive sometimes, but like any wrist spinner is expensive, but wrist spinners always give you wickets. కానీ అలా కాకుండా మీరు కంటైన్మెంట్, అక్షర్ పటేల్ ఇస్ ఎ కంటైనింగ్ బౌలర్, వాషింగ్టన్ ఇస్ ఎ కంటైనింగ్ బౌలర్ అనుకుంటే కష్టం. అంత లెఫ్ట్ హ్యాండర్స్ కూడా లేరు మీకు, అంత ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ కూడా లేరు. ఆస్ట్రేలియాలో జనరల్గా ఎక్కువ ఉండారు, కానీ ఈ టీంలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. సో వాషింగ్టన్ అవసరం ఇలా ఒక ఆఫ్ స్పిన్నర్. బట్ టీమ్ మైట్ సెటిల్ ఫర్ వాషింగ్టన్ అనుకుంటున్నాను నేను. సో వాషింగ్టన్ 5th బౌలర్గా ఉంటాడు, 6th బౌలర్గా నితీష్ రెడ్డి ఉంటాడు. సో కుల్దీప్ నాడిస్తే బాగుంటుంది, కానీ కుల్దీప్ నాడించడానికి అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. బట్ కుల్దీప్ ఉంటే మీకు వికెట్స్ ఇస్తారు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కువ ఐపీఎల్ కూడా ఆడినవాళ్ళు కాదు. ఈ మిచెల్ ఓవెన్ కానీ, కానలీ, రెన్షా, వీళ్ళందరూ దే హ్యావ్ నాట్ ఫేస్డ్ హిమ్ అట్ ఆల్. దే హ్యావ్ నాట్ ఫేస్డ్ మచ్ ఆఫ్ హిమ్ అట్లీస్ట్. సో అలాంటి వాళ్ళకి అతను హీ విల్ బి హ్యాండ్ఫుల్.
సో కుల్దీప్ నాడించాలి స్ట్రాటజికలీ. బ్యాటింగ్ వీక్ అయినా పర్లేదు, బట్ మీకు వాళ్ళ అపోజిషన్ కంట్రోల్ చేయగలగాలి కదా. సో ఐ థింక్ కుల్దీప్ షుడ్ ప్లే అహెడ్ ఆఫ్ వాషింగ్టన్ అనుకుంటున్నాను. కానీ మనకు తెలియదు మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ఎట్లా ఆలోచిస్తారో మనకి తెలియదు. సో నా దృష్టిలో అయితే కుల్దీప్ ఆడాలి, నాట్ వాషింగ్టన్. అదొకటే డౌట్. కుల్దీప్ నాడించి హర్షిత్ రాణా నాడించండి. హర్షిత్ రాణాకి ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హర్షిత్ రాణా ది ప్లేయర్. అతను కంటిన్యూస్గా అన్ని ఫార్మాట్లు తీసుకోవడానికి నేను అంత ఇంపార్టెంట్ కాదని అనుకుంటున్నాను తప్పిస్తే. హర్షిత్ రాణా ఎందుకంటే ఈ కెన్ బి ఎ గుడ్ బ్యాట్స్మెన్. లేకపోతే ఈవెన్ హర్షదీప్ కెన్ హిట్ మీకు లాస్ట్లో నెంబర్ 8లో వచ్చే ప్లేయరు ఒక 2-3 బౌండరీలు కొడితే చాలు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ ది లాంగ్ హ్యాండిల్. ఒక లస్టీ బ్లోస్, ఒక 2-3 లస్టీ బ్లోస్ కొడతారు. వాషింగ్టన్ డౌన్ ది ఆర్డర్ కంటే కూడా వీళ్ళు దే కెన్ వాళ్ళ అనార్థడాక్స్ మెథడ్స్లో ఒకసారి గట్టిగా బ్యాట్ ఊపితే, ఒకసారి ఇఫ్ వాంట్ టు స్లాష్ హార్డ్ అని ఒక క్రికెట్లో ఒక నానుడి ఉంది. అంటే మీరు కట్ షాట్ కొట్టాలనుకోండి, గట్టి కొడితే ఏంటంటే అక్కడ అది బౌండరీకి వెళ్ళిపోతుంది. ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కొట్టినా స్లిప్స్ పై నుంచి కూడా వెళ్ళిపోతుంది. సో అలాంటి వీళ్ళు అనార్థడాక్సీ ఉంటుంది వీళ్ళ దగ్గర. తర్వాత వాళ్ళు దే విల్ ట్రై టు డూ సర్టన్, అంటే వాళ్ళు దే కెన్ సర్ప్రైజ్ ది అపోజిషన్. సో అందుకని మీరు హర్షిత్ రాణా, హర్షదీప్లో ఎవరో ఒకరిని నమ్ముకొని మీరు వాళ్ళు దే కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ 4-6 అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకుంటే సరిపోద్దని అనుకుంటున్నాను. సో కుల్దీప్ నాడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది నా దృష్టిలో 11లో వాషింగ్టన్ కాదు, కుల్దీప్ ఉన్నారు. మీకు ముగ్గురు ఆల్రౌండర్స్ ఉండాలని ఏం రూల్ ఏం లేదు కదా. ముగ్గురు ఆల్రౌండర్స్ ఉంటే మీకు బౌలింగ్ మీకు హార్దిక్ పాండ్యా ఉంటే మీకు ప్రాబ్లం లేదు. హార్దిక్ పాండ్యా కుడ్ బి యువర్ థర్డ్ సీమర్. అప్పుడు మీరు మీకు ప్రాబ్లమే లేదు. అప్పుడు మీకు కుల్దీప్ని హ్యాపీగా ఆడించుకోవచ్చు. హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి, బికాజ్ వీ కెనాట్ డిపెండ్ ఆన్ నితీష్ రెడ్డి. నితీష్ రెడ్డి జస్ట్ మీడియం పేసర్, జస్ట్ అబౌవ్ మీడియం, షార్ప్ మీడియం పేసర్ అనుకోండి. బట్ ఈ షార్ప్ అయినా, బట్ ఆస్ట్రేలియన్స్ విల్ నాట్ ఫైండ్ హిమ్ డిఫికల్ట్. సో ఇంగ్లాండ్లో అయినా అతను బాగా, ఇంగ్లాండ్ బాల్ విల్ స్వింగ్ అలాట్, ఇక్కడ స్వింగ్ అవ్వదు కాబట్టి ఐ థింక్ నితీష్ రెడ్డి చేత యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ 3-4 ఓవర్స్ ఫ్రమ్ హిమ్. కానీ అతని మీద మీరు ఎక్కువగా డిపెండ్. థర్డ్ సీమర్ అయితే కాలేడు కాబట్టి ఇక్కడ మీకు ముగ్గురు సీమర్స్ ఖచ్చితంగా కావాలి. దిస్ ఇస్ ఆస్ట్రేలియా. యూ కెనాట్ మీరు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడినట్టు 4 స్పిన్నర్స్తో లేదా 3 స్పిన్నర్స్తో వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఐ థింక్ దట్ షుడ్ బి ఇండియన్ 11 అని అనుకుంటున్నాను, విత్ కుల్దీప్ అహెడ్ ఆఫ్ వాషింగ్టన్. అదొకటే చాలా పెద్ద ట్రికీ థింగ్. హర్షదీప్ అయితే ఉండాలి. హర్షదీప్కి అవకాశం ఇవ్వాలి. వన్డే ఫార్మాట్లో కూడా రాణిస్తాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మనకి, అతను బాగా ఎదిగి వస్తున్నాడు. ఈవెన్ ఏషియా కప్లో కూడా అతను లిమిటెడ్ ఆపర్చునిటీ ఇస్తే ఎంత బాగా పర్ఫామ్ చేశాడో మనం చూసాం. సో హర్షదీప్ షుడ్ గెట్ ద నాడ్ అని అనుకుంటున్నాను. హెడ్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ కంటే కూడా ప్రసిద్ధ్ కృష్ణ ఈస్ గెటింగ్ హిస్ ఛాన్సెస్. హర్షదీప్ని 1 డేస్లో మీరు ప్రాపర్గా అతనికి లాంగ్ రన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ మై 11. ఇంకా పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ డ్రాప్ ఇన్ పిచెస్ ఆస్ట్రేలియాలో సీజన్ బిగినింగ్లో డ్రాప్ ఇన్ పిచెస్. ఇక్కడ గతంలో చాలా లో స్కోరింగ్ చూసాం. మరి ఎలా ఉంటుందో. అది వర్షం ప్రమాదం కూడా ఉందంటున్నారు. వర్షం ప్రమాదం ఉంటే లైట్ రైన్ అని నేను ఫోర్కాస్ట్ చూశాను. సో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అది బాగానే ఉంటుంది కాబట్టి పెద్ద మీకు అంతరాయం ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ ఫోకస్ విల్ బి ఆన్ రోహిత్ అండ్ విరాట్. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో వాళ్ళిద్దరూ డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళిద్దరి నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్. ఫస్ట్ మ్యాచ్లోనా సెకండ్ మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో స్క్రిప్ట్ ప్రకారం ఆడాలంటే కుదరదు కదా. బట్ డెఫినెట్లీ ఈ సిరీస్లో వాళ్ళ నుంచి మనం సంథింగ్ స్పెషల్ చూస్తాం. దే విల్ మేక్ ఎ స్టేట్మెంట్ విత్ దర్ బ్యాట్. దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు.